శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరాయ నమః. భక్తి శంక్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఏప్రిల్ 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో బుధ రాహువు, మీనంలో రవి కుజ శని, అదేవిధంగా చంద్రుడు తుల వృశ్చిక ధనుసు రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులు కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. శుభకార్యాలు పాల్గొంటారు. కలిసి వచ్చే విధంగా ఈ వారం కొన్ని పనులు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మాట తీరు పట్ల కొన్ని జాగ్రత్త వహించాలి. మనం ఏది మాట్లాడినా వక్రీకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కష్టం సుఖం తెలియకుండా మాట్లాడే వాళ్ళు బోలు మంది ఉంటారు. వాళ్ళు ఏమి పట్టించుకోకుండా మీ ధోరణి ఎలా ఉందో మీరు అలాగే ప్రవర్తించండి. కొంచెం మాట కర్కుశంగా ఉంటుంది, కానీ అది స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు మాట్లాడతారు. అది అందరికీ నచ్చదు. ఏదేమైనప్పటికీ ఉద్యోగరీత్యా చిన్న చిన్న సమస్యలున్నా ఈ వారం అధిగమించగలుగుతారు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలకి, విదేశీయాన సంబంధించిన స్వీయ వ్యవహారాలు వీరు సానుకూల పడతాయి. లగ్నాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. శనితో కలిసి రవితో కలిసి ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు, వచ్చే అవకాశాలు చక్కగా గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమాధిపతి అయిన బుధుడు లాభంలో ఉన్నారు రాహుతో కలిసి. ఆరోగ్యరీత్యా నరాలకు సంబంధించిన విషయవహారాల్లో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా శత్రువులు అధికంగా ఉంటారు. ఎక్కడో లేరు, మన పక్కనే ఉన్నారనే ఆలోచించి వెనగడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలినారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం ఈ వారం కొంతవరకు వీరికి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఏ కార్యక్రమం చేసినా చక్కగా సాగిపోతుంది. అయితే శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీ మాట తీరు కూడా కొంతమందికి నచ్చదు. ఏదేమైనా సరే, ఎవరు ఎలా అనుకున్నా సరే మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. మొహమాటం లేకుండా మాట్లాడాలి. ఎవరు ఏమనుకున్నా సరే నేను ఇలాగే ఉంటాను, ఆ ధోరణి మార్చుకోను అనే పద్ధతిలో ఉంటారు. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తుంది. నూతన గృహం కానీ, ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. వ్యయంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయినా వ్యయంలో శని చక్కగా ఉన్నారు కాబట్టి ఏ కార్యక్రమం తలపెట్టినా వాటికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా సాగిపోతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు, ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. వృత్తి స్థానంలో రాహుతో కలిసి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా ఒక చక్కగా మాట అంటే కూడా దాన్ని వక్రీకరించే వారు ఉంటారు. అదేవిధంగా వ్యాపారంలో కూడా కొంత సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వృద్ధిలోకి వస్తారు. ఏదైనా కష్టపడి పైకి రావాలి, మనకంటూ ఒక గోల్, మనకంటూ ఒక సంస్థ స్థాపించుకోవాలి, ఇండివిజువల్గా ఉండాలి అన్న భావంతో ఎక్కువగా ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే అవన్నీ పక్కన పెట్టి మనం నిలబడాలి. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. సంతానం సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విద్య సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత చికాకు కలిగించినా మీకు కలిసి వచ్చే విధంగా గ్రహదులు గోచరిస్తోంది. అయితే దశమ స్థానంలో బుధుడు రాహు ఉన్నారు. కొంత అనుకూలంగా లేదు. ఒక పనికి 2 పనులు వెళ్ళడం, లేదంటే మన ఒక ముందుకు వెళ్ళిన తర్వాత అది వెనక్కి రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే కార్యసిద్ధి అన్నట్టుగా మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మనసాక్షిగా మీరు చేసే ప్రతి పని నెరవేరుతుంది. విద్యార్థులకు కాలం చక్కగానే ఉంది. అయితే చదువు మీద ధ్యాస పెట్టాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో లేదా ప్రిపరేషన్ అవుతున్నారో వారి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త నత్తనగా ఉంటుంది. వీసా కావచ్చు, గ్రీన్ కార్డు కావచ్చు, చేదాకా వచ్చి చేజారిపే అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. దశమంలో రాహు ఉన్నారు కాబట్టి, రాహు అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి
దుర్గా స్తోత్రాన్ని చాలా వరకు పఠించండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా కూడా పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. భాగ్య దశమాధిపతి అయిన శని లాభస్థానంలో వీరికి బలంగా ఉన్నారు. అదేవిధంగా సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు కూడా లాభస్థానంలో, చతుర్థాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తల్లితో దీపారాధన చేయడం, కాలభైరవ రూపు మెల్ల వేసుకోవడం చెప్పదగినది. నరదిశ అధికంగా ఉండి మీరు బాగా సంపాదిస్తున్నారు, ఎవరికి పెట్టడం లేదని, లేదు అంటే మీరు అందరికంటే మీరు పైకి ఎదుగుతున్నారు అన్న ఒక ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించుకుని ముందుకు వెళ్ళండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో, ఆస్తి విషయంలో, ఉద్యోగ విషయంలో కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఆచితూచి కూడా వ్యవహరించాలి. అందరూ మనవారే కదా అని చెప్పేసి కొన్ని వ్యవహారాలు చెప్పడం, తద్వారా అవి ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం అనేది అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు వీరికి చాలా అనుకూలంగా ఉంది. వీరు ఏదైతే ఒక సాధించాలనుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు, కష్టాన్ని తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. అయితే మీ మాట ఎదురు కొంతమంది నచ్చదు, మీరు బాగా ఎక్కువగా మాట్లాడతారని, లేదా మీకంటూ ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని, లేదంటే జనాలు ఎక్కువగా మిమ్మల్ని ఫాలో అవుతారని, ఇటువంటి ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోవద్దు. మీరు ఏదైతే చేయదలుచుకున్నారో అది మీరు చెయ్యండి. అదేవిధంగా ఏదైనా ఒక ఆలోచన విధానాన్ని చేయాలి అనుకున్నప్పుడు సలహాలు తీసుకోండి. కానీ అంతిమంగా మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. దైవానుగ్రహం వల్ల మంచి కార్యక్రమాలు చేపడతారు, శుభకార్యాలు చేయదలుచుకుంటారు. శుభకార్యాల విషయాల్లో కూడా చక్కగా మీకు అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణం కావచ్చు, వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ప్రిపరేషన్ వరకు చాలా చక్కగా ఉంది. అదేవిధంగా నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇతరత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మంచి లాభసాటిగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు ఎక్కువగా తీసుకుని ముందుకు వెళ్తారు. భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు, వీరికి బలంగా ఉన్నారు. అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన కుజుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు, ప్రభుత్వం సంబంధించిన లీజులు కావచ్చు, లేదా కాంట్రాక్ట్లు కావచ్చు, ఏదైనా వీరికి మంజూరయ్యే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ ధోరణి మటుకు మార్చుకోవద్దు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. సమాధానాలు ఎవరు చెప్పినా సలహాలు చెప్తారు, కానీ ఆచరణలో మటుకి అది మీరే నిర్ణయం తీసుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. మగవారు అయితే ఏకముఖ రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమంలో రాహు ఉన్నారు. సప్తమాధిపతి అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో, వ్యయంలో గురువు ఉన్నారు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు. భాగస్వామి వ్యాపారాల్లో మంచి కలుసుబడతనంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రయాణాల విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవది, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. మీరు ఏదైనా ఒక కార్యక్రమం తలపెడదాం అని అనుకుంటే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎప్పటి నుంచో కొన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి రావడం, అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక మంచి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండడం ఈ వారం చెప్పదగిన సూచన. దైవానుగ్రహం వల్ల మీకు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ వారం సాధ్యమైనంత వరకు నెరవేరే అవకాశాలు గోచరిస్తోంది.
అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి, పిల్లలకు మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా పిల్లలు విద్యలోనూ వృత్తిలోనూ బాగా రాణించగలుగుతారు. వారు ఏదైతే కోరుకున్నారో ఆ ఉద్యోగం లభించడం మీకు సంతోషకరమైన వాతావరణం అని చెప్పవచ్చు. అదేవిధంగా బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే స్థిరాస్తి విషయ వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ గొడవలు కానీ ఉండే అవకాశం గోచరిస్తుంది. మీరు ఏదైనా సరే మన వాళ్ళే కదా, మనం ఏదైనా సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్దాం అనుకుంటారు, కానీ అక్కడ అలా ఉండదు, దానికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయ వ్యవహారాల్లో మీరు జాగ్రత్త వహించండి. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినీ కళా రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకోని పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం చాలా వరకు కాలం అనుకూలంగా ఉంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది, కానీ పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు సాధ్యమైనంత వరకు మీరు కష్టపడతారు. కష్టానికి ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. ఏదైనా సరే దైవానుగ్రహం తోడు ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వెళ్ళేటప్పుడు, చూసేటప్పుడు గణపతి స్వామి వారికి దండ పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. చేసే పనిలో ఉత్సాహం ఉంటుంది. ఏదైనా సరే ఈ ఉత్సాహంతోనే మరింత ముందుకు సాగాలి అనే భావంతో ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అందరికీ ఆమోదయంగా ఉంటుంది. మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ నచ్చుతాయి. అయితే బయట వాళ్ళకి అందరికీ నచ్చినా ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చదు. వాటి విషయం పక్కన పెట్టేసి ఏదైనా సరే సంతానం బాగుండాలి, జీవిత భాగస్వామి బాగుండాలి, వారి కోసం మనం చాలా కష్టపడుతున్నాం, కష్టాన్ని తగిన ప్రతిఫలం వస్తే చాలు, అంతే తప్ప మనకి ఎటువంటి ఆశలు లేవు అనే ఆలోచనతో ఉంటారు. దేవుడి మీద భారం వేసి మీ కార్యక్రమం పూర్తి చేస్తారు. చక్కగా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ లాభాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నారు. ఏ పనైనా సరే మీ మాట తన్నుతోటే, మాట తీరుతోటే మీరు అన్నీ సాధించగలుగుతారు. ఏదైనా మనం విజయం సాధించగలం అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అటు వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏదైనా సరే మనం నిలదొక్కోవాలి. మన అవమానించిన వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ పక్కన పెట్టేసి అవన్నీ కాకుండా మనం ఏంటో నిరూపించుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి. అవేం పట్టించుకోకుండా సామరస్యంగా ఉండి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేదు. ఉన్న ఉద్యోగం చేసుకుంటూ తర్వాత వ్యాపారం ప్రారంభించడం. అదేవిధంగా వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఫైనాన్షియల్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమంలో బుధరాహులు ఉన్నారు. అష్టమంలో కుజుడు, రవి, శని ఉన్నారు. ఒక నిర్ణయాలు వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ పరంగా ఎవరికైనా అప్పు కానీ మన డబ్బులు ఇచ్చేటప్పుడు వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఫైనాన్షియల్ పరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదేమైనప్పటికీ మీ వరకు మీకు బాగున్నప్పుడు కూడా పక్కవారు సహాయం చేస్తామన్న ఏదైతే భావన ఉంటుందో అది మంచిదే, కానీ అది అన్ని వేళలా మంచిది కాదు. ఏదైనా అన్నదాన సత్రాలకి డొనేషన్గా ఇవ్వండి. చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులకు ఈ వారం చాలా వరకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి, అదేవిధంగా మెడికల్, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టండి. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయినా సరే శని అష్టమంలో వీరికి చాలా బలంగా ఉన్నారు కాబట్టి ప్రయాణాల విషయంలో చక్కగా కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. స్థిరాస్తి సంబంధించిన విషయవరాలు చాలా సానుకూల పడతాయి. ఏది ఏమైనప్పటికీ ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. రూపాయి వస్తుంది కదని చెప్పేసి ఇంకో రూపాయి ఖర్చు పెట్టడం అంత భావ్యం కాదు. ఏదైనా సరే సేవింగ్స్కి ప్రాధాన్యం ఇవ్వండి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో మాట్లాడి చర్చించిన తర్వాతే ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగం వారికి, అదేవిధంగా ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కూరగాయల వ్యాపారస్తులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి
కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అధికంగా ఉంటారు. రాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు 6వ రాహుతో కలుస్తున్నారు. అంత బలంగా లేదు. ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు ఉద్యోగరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం ఒకసారి పోయే పరిస్థితి కూడా గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కాస్త ఆలస్యం అవుతాయి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం ఇలాగే ఉంటుందా అన్న భావన ఎక్కువగా ఉంటుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. వీరికి మంచి కాలం అని చెప్పవచ్చు. రానున్న రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం కాస్త ఇబ్బంది పడుతున్నారు తప్ప తర్వాత బాగుంటుంది. ధన వ్యయాన్ని తగ్గించుకోవాలి. అలంకార విషయంలో ముందు ఉంటారు. వాటి మీద ఖర్చు ఎక్కువగా చేస్తారు. వాటి విషయం తగ్గించుకోవాలి. రూపాయికి రూపాయిన్నర ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. సేవింగ్స్ జాగ్రత్తగా వెళ్ళాలి. కోపతాపాలకు దూరంగా ఉన్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు వీరు సానుకూల పడుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. రావాల్సిన బెనిఫిట్, స్థిరాస్తులకు సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. శుభవార్తను వింటారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే, వివాహ పంతం చూసుకుని చక్కగా ఉన్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే మీ మాట వినాలి, మీరు చెప్పిందే వినాలి అనే భావంతో ఉంటారు. ఒక్కొక్కసారి అది పని చేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయదు. ఆ విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించేయండి. బుధవారం నాడు చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే వచ్చిన ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా ప్రస్తుత కాలమాన ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం జాయిన్ అవ్వడం మంచిది. అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం, ప్రపంచ సంక్షోభంలో ఇబ్బందులు ఉంటుంది. దేశ సంక్షోభం కూడా చూస్తున్నాం. అయితే సాధ్యమైనంత వరకు రూపాయి సేవింగ్స్ పెట్టడం అనేది చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే కొంతకాలం ఆగిన తర్వాత చేయడం అనేది చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాధిక ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో బంధువర్గంలో కావచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు. మీరు ఏదైతే 10 మందిలో కలిసి చక్కగా ఉండాలనుకుంటున్నారో అది ఈ వారం మీ కాలం నెరవేరుతుంది. ఎందుకంటే 10 మందితో ఉండాలి, మనం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే పేరు ప్రఖ్యాతలకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పండించడం, అదేవిధంగా ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడం, సాయంత్రం పూట రాహుకాల సమయంలో మంచి దీపారాధన పెట్టినట్లయితే ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, ఆరోగ్యరీత్యా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎప్పటించో ఫినాన్షియల్ పరంగా ఇబ్బంది పడుతున్న వారికి మంచి కలిసిపడదనంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, భూ సంబంధించిన వ్యవహారాలు, వ్యాపారం సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. 10 మందిలో పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతారు. ఏదైనా సరే మనం ఇది చెయ్యాలి అనే పట్టుదల ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి బద్ధకం కూడా ఉంటుంది. తర్వాత చేద్దాం అని ఒక భావన ఉంటుంది. ఇంకోటి వాళ్ళు మనం చెప్పడం ఏంటి, మనం చూసుకోలేమా అనే ఈ భావన కూడా ఉంటుంది. ఏది ఎలా ఉన్నా కానీ మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి, రూపాయి సేవింగ్ చేయాలి అనే ధోరణితో వెళ్ళండి. ₹1 వస్తాను కదని చెప్పేసి ₹2 ఖర్చు పెట్టడం, గొప్పలకి పోవడం. గొప్పలకి అంటే మీ విధంగా మీ సొంతంగా మీరు ఏది ఖర్చు పెట్టుకోరు. ఎవరైనా సహాయం అడిగితే అయ్యో ఇచ్చేద్దాం అదే విధంగా ఉంటుంది తప్ప కానీ వేరే విధంగా ఉండదు. కాబట్టి సహాయం చేయండి, కానీ మీకు కావాల్సిన సమయంలో ఎవరు సహాయం చేయరు. అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా సరే అందరూ మన వాళ్ళని మీరు అనుకుంటారు. మీ సహాయం కోరే వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి సహాయం చేద్దాం కదా అని మీరు అనుకుంటారు. కానీ వారు అలా అనుకోరు. మీరు సహాయం చేస్తున్నారు కదా, డబ్బులు ఉన్నాయి తీసుకుందాం, తర్వాత చూద్దాంలే అన్న భావన ఉంటుంది. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. అయితే మీరు తీసుకునే సొంత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా ఈ వారం లాభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా కాలం కలిసి వస్తుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు మీరు చక్కగా ఉంది.
విదేశాలు వెళ్ళాలనుకునే వారికి గ్రీన్ కార్డ్, H1B, B1 ప్రాసెసింగ్ ఎవరైతే చేసుకుంటున్నారో ఈ వారం మీరు చక్కగా కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఏదైనా సరే మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం చాలా వరకు లభిస్తుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు ఆరోగ్యరీత్యా జాగ్రత్త వహించాలి, చదువు మీద శ్రద్ధ వహించాలి, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, అందరూ మనవారే కదని ఫ్రెండ్స్ని నమ్మడం, కొన్ని విషయాలు చర్చించడం వల్ల మీరు నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యయాధిపతి, భాగ్యాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మాట్లాడేటప్పుడు కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటుంది. అయితే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ఒక మాట మీద ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా 10 మందిలోనూ గౌరవంగాను పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా వ్యవహార శైలిలో ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మీరు ఏ చిన్న మాట అన్నా సరే దాన్ని తప్పుగా వక్రించేవారు బయటవారు బోల మంది ఉన్నారు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తుతో దీపారాధన చేయడం, అదేవిధంగా దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వృత్తి ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది, కానీ ఖర్చు మనకి ఎక్కువగా ఉంటుంది. సొంతంగా చేసే వ్యాపారాలు కాస్త నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. అష్టమాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి, షష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ చతుర్థాధిపతి అయిన శని కూడా పంచమంలో ఉన్నారు. ఒక కార్యక్రమం ఏదైనా తలదాల్చుకుంటే అది మీరు ఎట్టి పరిస్థితులైనా సరే అది పూర్తి చేయాలి అన్న భావంతో ఉంటారు. చక్కగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు చక్కగా లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టాలనుకుంటే అది అందరి సహకారంతో మీరు పూర్తి చేయగలుగుతారు. ఆదాయమానం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి, లేకపోతే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఇది కొంతకాలం వరకే కాబట్టి జాగ్రత్త వహించడం తప్పనిసరి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపార విషయాలు చాలా చక్కగా ఉంది. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో కూడా 10 మంది ఆమోదకంగా ఉంటుంది. అయితే ఖర్చు విషయం మటుకి జాగ్రత్త వహించాలి. కుటుంబంలో శుభకార్యం కావచ్చు, లేదా కొనాలన్నా సరే ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రస్తుతం ఎలాగైనా సరే కొనేద్దాం లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. ఈ డబ్బు ఇన్వెస్ట్మెంట్ పట్ల మటుకి కొన్ని జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వ్యాపార సంబంధాల్లో రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, భూ సంబంధించిన విషయ వ్యవహారాలు మటుకి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా ధనాదాయం ఈ వారం చాలా చక్కగా వస్తుంది. స్థిరాస్తి విలువ పెరగడం, అవి అమ్మాలనుకోవడం, అవి ఒక మంచి తరం అని చెప్పచ్చు. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. సోదరు మధ్య విభేదాలు చక్కగా తొలగిపోయి బంధువర్గంతో కలిసి కాలాన్ని ఆనందంగా గడపగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలన్న మీ కళ ఏదైతే ఉందో అది పూర్తి చేయడానికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. కాలం చక్కగా ఉంది వీరికి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఆరోగ్యంలో మటుకి కొన్ని చికాకులు తప్పవు. వాటి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, ఒక 4 వారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కుదిరితే ప్రతిరోజు లేదా మంగళవారం నాడు రాహుకాల సమయంలో రాహు దీపం పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అయితే శని వీరికి చతుర్థంలో చాలా బలంగా ఉన్నారు. పంచమాధిపతి, వ్యయాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు శనితో కలిసి. భాగ్యాధిపతి అయిన రవి కూడా చతుర్థంలో ఉన్నారు. ఉద్యోగరీత్యా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్య పోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ఉద్యోగం లభిస్తుంది.
విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఏవైతే బెనిఫిట్స్ ఆగిపోయావో అవి చక్కగా వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ధనాదాయానికి ఎటువంటి ఇబ్బందులు, రావాల్సిన బెనిఫిట్స్ కానీ ధనం కానీ మీ చేతికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ప్రతిదీ మనసుకు తీసుకోవడం, బాధపడడం ఇటువంటి జరుగుతుంటుంది. ఏదైనా సరే అవన్నీ పక్కన పెట్టి వృత్తిధర్మంగా మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, లేదా విదేశాల్లో ఉండి అక్కడ ఇంకో కంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం చక్కగా అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ రావడం, వీసా ప్రాసెసింగ్ అవ్వడం అనేది ఈ వారం జరిగే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. లాభాలు మనకి తక్కువగా ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది. ఎవరెంత సరే కష్టం పడినా సరే మన ఫలితం మనకు ఉండాలి, మన 10 మందిలో గౌరవంగా ఉండాలి, ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు అనే భావంతో ఉంటారు. అయితే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ స్త్రీల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మాట తీరు కావచ్చు, వ్యవహారం కావచ్చు, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగింది. మనం ఏ తప్పు ఏం మాట్లాడకపోయినా సరే, లేదా మనం మామూలుగా మాట్లాడినా అది వక్రీకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మీరు దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళడం, అదేవిధంగా పై చదువుల కోసం విదేశాలకు ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంది. అయితే నీట్ ప్రిపరేషన్, ఎంసెట్ ప్రిపరేషన్, ఇతరత ప్రభుత్వ సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త నిరాశ అని చెప్పచ్చు. చదువు మీద దృష్టి మళ్ళీ తగ్గడం, ఏ ఒక రకమైన భయం కానీ ఆందోళన కానీ ఉండే అవకాశం గోచరిస్తుంది. మీరు ఎటువంటి భయాందోళన పెట్టుకోకుండా చదువు మీద చక్కగా శ్రద్ధ వహించండి. మంచి మార్కులు తోటి మీరు పాస్ అవుతారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దైవానుగ్రహం వల్ల అది నెరవేరుతుంది. మనం చేయాల్సింది మీ పని మీరు చేయండి. తర్వాత ఆ దైవానుగ్రహం వల్ల మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవవుతున్నాయో ఆ పరమేశ్వరుడు మీకు అనుగ్రహిస్తాడు. కష్టాన్ని తగిన ప్రతిఫలం చక్కగా లభిస్తుంది. విద్యా సంబంధించిన వ్యవహారాలు మీకు చక్కగా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. అర్ధాష్టంశని బాగున్నా సప్తమాధిపతి, దశమాధిపతి బుధుడు తృతీయంలో ఉన్నారు. సహోదరుల మధ్య మాట్లాడేప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. బంధువులతోటి కొంచెం విభేదాల అవకాశం ఉంది. అదే ఉద్యోగంలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మీరు ఒక మాట అంటే అది వక్రీకరించే ఇదిగా ఉంటుంది. ఏదైనా సరే మన పని మనం చేసుకుపోదామంటే దానిలో ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ వారం చాలా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే అవతులతో దీపారాయణ చేయండి. అదేవిధంగా రాహుకాల సమయంలో రాహుదీపం పెట్టడం అనేది చెప్పదగిన సూచన. కుదిరితే రోజు పెట్టండి, లేదంటే మంగళవారం, శనివారం నాడు తప్పనిసరిగా పెట్టినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చిన సంబంధం చేజారిపోవడం అటువంటి జరుగుతుంటాయి. అయితే అధైర్యపడాల్సిన అవసరం లేదు, మంచి సంబంధం కుదురుతుంది. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు రాహుతోటి. మనం ఏదైనా మాట్లాడేప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అదేవిధంగా ద్వితీయంలో రాహు ఉన్నారు ధనస్థానంలో. మనసు చంచలంగా ఉంటుంది. ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటారు, అది ఇంకొక విధంగా ఉంటుంది. ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించాలి, లేదా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అంతా బాగుంది అనుకుంటాం, కానీ ఇబ్బందికరమైన వాతావరణం తెలియకుండానే గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు, విద్యా సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఆలస్యమైన మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా సహోదరితోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. వివాదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మాతృ సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అదేవిధంగా తృతీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు శనితో కలిసి. అదేవిధంగా
అష్టమాధిపతి అయిన రవి కూడా తృతీయంలో ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, గవర్నమెంట్ పరీక్షలు రాస్తున్న వారికి, అదేవిధంగా ఎంసెట్, నీట్, ఇతరతర పరీక్షలు రాస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి ఉత్తీర్ణులు అవుతారు. అయితే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి. మనం చదవగలుగుతాం లేదా, రాయగలుగుతాం లేదా, పాస్ అవుతాం లేదా, లేదా ఉద్యోగం వస్తుందా లేదా, ఇటువంటి భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి ఏదైతే కార్యక్రమం ఉందో అది చక్కగా పూర్తి చేయండి. జన్మరాశి చక్కగా ఉంది. ఈ వారం మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తాయి. వ్యాపార పరంగా కూడా కొన్ని అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కాస్త గడ్డు కాలం అని చెప్పచ్చు. ఉద్యోగం లేఆఫ్స్ కావచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ కానీ, ప్రమోషన్ వచ్చే చోట ప్రమోషన్ రాకుండా ఆగిపోవడం కానీ ఇటువంటి జరిగే అవకాశాలు గోచరిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ ఉన్న చోట అక్కడే ఉద్యోగం చేసుకుని సామరస్యంగా ఉండడం అనేది చెప్పదగింది. కోపతాపాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మన కోపమే మన శత్రువు. ఈరోజు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అది కోపపడడం వల్ల మనం నష్టపోతాం తప్పితే ఎవరూ నష్టపోరు. ఈ విషయం మటుకి జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయవారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కలుసుబాటుతనంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో వీరి చేతికి అందుకు వస్తుంది. వచ్చిన ధనాన్ని సక్రమంగా ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇటువంటి చేసే అవకాశాలు చక్కగా గోచరిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి వచ్చే అవకాశం చాలా గోచరిస్తుంది. అదేవిధంగా వచ్చిన ధనాన్ని ఏదైతే ఉందో సరైన మార్గంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే, సేవింగ్స్ చేయకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామితోటి చిన్నపాటి మాట పట్టింపులు కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. మనసు స్థిమితంగా ఉండదు. ఏదైనా ఒక నిర్ణయం వచ్చేటప్పుడు, చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే మీకు మీరుగా నష్టపోయే అవకాశం లేకపోలేదు. పునర్వివాహ సంబంధించిన విషయవారాలు, సంతానం సంబంధించిన విషయవారాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యమైనా సరే మంచి శుభవార్తని వినగలుగుతారు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో రాహుతో కలిసి ఉన్నారు. ద్వితీయంలో కుజుడు, శని, రవి కలిసి ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ఏలినాటి శని కూడా వీరికి కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం. అదేవిధంగా గ్రీన్ కార్డు, పిఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక వ్యవహార శైలి ముందుకు వెళ్ళేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఖర్చులు మటుకి అదుపులో ఉండవు. రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. అవి ఎలా వస్తుందో అలాగే ఖర్చు అవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. థైరాయిడ్, స్కిన్ ఎలర్జీ, ఇండైజెషన్, అసిడిటీ, స్టమక్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ఉద్యోగం చేజారిపోయిందని అనుకుంటారు, కానీ దానికంటే మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనతో ఎక్కువ సతమతం అవుతారు. దైవానుగ్రహం వల్ల అంతా మంచి జరుగుతుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే అందరినీ నమ్మకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ప్రస్తుతం ఉన్న కాలమాన ప్రకారం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు లేకుండా సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గత వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నీట్ ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఎంసెట్, ఇతరత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. అంత అనుకూలంగా బలంగా లేదు. జన్మరాశిలో రాహువు ఉన్నారు. మనసు విధాలుగా ఉంటుంది. అలా వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా వెళ్తా ఉంది, లేదంటే ఆ ఎగ్జామ్ రాద్దాం, లేదా ఈ ఎగ్జామ్ రాద్దాం, లేదా గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్దామా, ఇన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బంది కాదు, ఏం చేద్దామో క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ మటుకి మీకు 10 మంది సలహాలు తీసుకుని దాంట్లో ఒకటి ఏదైతే వెళ్తామో అది వెళ్ళండి. అంతేగాని మనం అన్నిట్లోనూ మనం రాసేయగలం, అన్నిట్లో చేయగలం
అనే ఆలోచనలోకి వెళ్ళకండి. మనసాక్షిగా మనకు ఏదైతే మీకు కోరుకుంటున్నారో, ఏది చేద్దాం అనుకుంటున్నారో అది చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సర్జరీ కూడా ఏ అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వృత్తి వ్యాపారాల పరంగా బాగుంటుంది. ఖర్చుల మటుకు అదుపులో ఉంచాలి. సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్థిరాస్తులు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఒక గృహం కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తుంది. అయితే ప్రస్తుత కాలం ప్రకారం ఎంతవరకు అవసరం అంతవరకే ధనాన్ని ఖర్చు చేయడం అనేది చెప్పదగినది. సాధ్యమందు సేవింగ్స్కి వెళ్ళండి. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చాలా వరకు కలుసుబడతనంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జన్మరాశిలో రాహు ఉన్నారు కాబట్టి, రాహు అంత బలంగా లేదు కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు కాకుండా సరైన నిర్ణయాలు దారిలో వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఫలిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి దీపారాధన చేయడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. చేసే పనిలో కష్టం ఎక్కువగా ఉంటుంది. ధనాదాయం తక్కువగా ఉంటుంది. వచ్చిన డబ్బు ఎలా వెళ్తుందో మనకు తెలియదు. చూసే వాళ్ళకి మటుకి బాగా డబ్బు ఉంది, బాగా సంపాదిస్తున్నారని ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి. కానీ మీరు లాభం ఎంత కష్టపడుతున్నారో మీ ఎవరికి తెలియదు. ప్రతిరోజు దినదిన గండంలా గడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీ కష్టం మీది, మీ సంపాదన మీది. ఎవరు మీకు రూపాయి కూడా ఇచ్చేది ఉండదు. ఎవరు మీకు సహాయం కూడా చేయరు. ఏదైనా సహాయం చేద్దాం, ఎవరైనా సహాయం అనుకుంటే మీ దాకా వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతుంది. 10 మంది మీ సహాయం పొందడం కానీ జీవితంలో మీరు ఎవరు సహాయం పొందరు. కాబట్టి వృత్తి ఉద్యోగాల రీత్యా, వ్యాపార రీత్యా కూడా ఈ వారం చాలా వరకు జాగ్రత్త వహించాల్సిన విషయంగా చెప్పవచ్చు. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి. ₹1 వస్తే ₹10 ఖర్చు ఉంటుంది. అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు. ఆ ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు జాగ్రత్త వహించాలి. మనసు స్థిమితంగా ఉండదు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు రాహుతో కలిసి. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మన అనుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టే రకంగా కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకపోవడం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చేదాకా వచ్చి ఉద్యోగం చేజారిపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని అది ఏది కరెక్టో రాంగో అది మీరు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వీరికి ఏలినాడు శని నడుస్తుంది. శని భగవానుడు జన్మరాశిలో బలంగా ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో, షష్టమాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. 3 గ్రహాలు జన్మరాశిలో ఉన్నాయి. దైవ అనుగ్రహం మీకు చక్కగా ఉంది. ఏదైనా ఒక మీ పని అనుకుంటే అది నెరవేరుతుంది. కానీ అది నెరవేరడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఇవాళ ఇది చేద్దాం అనుకుంటారు, ఆ టైంకి ఏదో పని వస్తుంది, అది ఆగిపోతుంది. ఏదైనా సరే మీ సంకల్ప బలంతో ఏదైనా సాధించగలరు. జాతకం అనేది 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దైవానుగ్రహం నమ్ముకుని మీ పని మీరు చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. స్నేహితులకు దూరంగా ఉండడం, చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగినది. అందరూ మనవారే కదా అని కొన్ని విషయాలు చెప్పడం, అది బహిర్గతం చేయడం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే చదువు మీద శ్రద్ధ వహించి ముందుకెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. 4 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు చక్కగా చదివినట్లయితే 40 ఏళ్ళు సుఖపడతాం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాస్త చికాకుగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ అంతగా రావు. వీరికి ఉద్యోగం వస్తుంది అనుకున్నప్పుడు ఉద్యోగం రాదు. ప్రమోషన్ విషయంలో రాదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. గడిచిన వారం కంటే మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఏదైనా సరే దైవాన్ని నమ్ముకుని మీ కష్టానికి మీరు పడినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు చేదాకా వచ్చిన సంబంధం చేజారిపోతుంది. అదొక బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఇదరకంగా ఉంటుంది. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో ఎవరైతే కన్సీవ్ అయ్యారో వారు సంతానం ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా అఘోర పశుపతి హోమం చేయించుకోవడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం రాహుకాల సమయంలో దీపారాధన చేయడం చెప్పదగింది. కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన.
మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితం తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.